వృశ్చిక రాశి వారికి డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నారు కనుక తాత్కాలికమైనటువంటి ఫలితాలు సూర్యుడు అంగారకుడి పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడకుండా ప్రతి విషయంలోనూ సంయమనము అవసరము. ఈ పక్షం లోపల బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు భాగ్యస్థానంలో నుండి డిసెంబర్ 5వ తారీఖున అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. అష్టమ స్థానంలోకి గురువు రావడము కొంత ప్రతికూలతను కల్పిస్తుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని మీరు గడిపే అవకాశాలు ఉన్నాయి తాత్కాలికంగా. ఇకపోతే శని పంచమంలో రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ పక్షము కొంత పరీక్షా సమయంగానే కనబడుతుంది. ప్రతి విషయం లోపల కూడాను మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడకుండా ఓపిక అనేటువంటిది మీకు చాలా అవసరం. ఈ పక్షం లోపల మీరు ఎంత ఓపికతో పనులు చేస్తే అంత మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఖర్చులు మీకు బాగా కనబడుతున్నాయి కాబట్టి నియంత్రణ అవసరము. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను ఒక పద్ధతి ప్రకారంగా మీరు చేసుకున్నట్టయితే కొంతలో కొంతైనా కూడాను రుణభారంలోకి వెళ్లకుండా మీరు ఉండే అవకాశాలు ఉంటాయి. కాలయాపన బాగా కనబడుతుంది. అష్టమ స్థానం, అనవసరమైనటువంటి ఆటంకాలు, లేట్ కావడము, ప్రారంభించినటువంటి పనుల లోపల ఏదో ఒక రకమైనటువంటి విఘ్నాలు ముందుకు రావడం మూలకంగా ఆలస్యము, ఇలాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులు చదువుపై బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏదో మనము చదివి అన్యమనస్కంగా చదివితే మీకు ఈ పక్షం కలిసి రాదు. కాబట్టి మీరు మనస్సు నిలిపి మీరు చదివినట్టయితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కనుక మీరు విద్యార్థులు ముఖ్యంగా ఈ పక్షానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు కష్టపడండి. ఈ 15 రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కనబడుతుంది కనుక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను దీన్ని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు మీరు ప్రారంభించాలి. అనవసరమైనటువంటి ఆటంకాలు వస్తాయి అనేటువంటిది మీరు ఫిక్సప్ అయిపోయి దానికి సరిపడా 200% ఎఫర్ట్స్ పెట్టి మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి దానితో పాటుగా సూర్యుడు, అంగారకుడు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ పక్షంలో ప్రతినిత్యం కూడాను ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య భగవానుడికి నమస్కారం మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక స్థిరమైనటువంటి ఆలోచన, శారీరక దృఢత్వాన్ని మీకు కల్పిస్తాడు. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసుకోండి. మూలమంత్రాన్ని జపించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సద్గురువులను సందర్శించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కార్యక్రమాలను ప్రారంభించండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.